ఇండియాకు. మీరు అందుకే మోదీ కూడా విశాఖపట్నానికి చాలా ఎక్కువగా వస్తాడు. ఆయన వచ్చిన కాసేపు అక్కడ మాట్లాడిపోతాడు. సో వాళ్ళందరి కన్ను అక్కడ ఉంది. విశాఖ కాపాడుకోవాల్సిన అవసరం కూడా ప్రజల మీద ఉంది. విశాఖను ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల విశాఖగా దాన్ని నిలబెట్టుకోవాలి. అది కార్పొరేట్ విశాఖ అయిపోతే మళ్ళీ అదొక విధంగా ఉంటుంది. చెప్పండి సార్. ఈ మోదీ పరివార్ నినాదం 2 రోజుల్లో ఆయన తెలంగాణలో అవును. అంటే మోదీ పరివారం అనేది ఎందుకు వచ్చిందో ఇప్పుడు హఠాత్తుగా అంటే దేశమే నా పరివారం అంటే మోడీని అంతకంతకు మోడీ బొమ్మను పెంచుతున్నారు. మొన్న నేను చెప్పాను కదా, ఆమె కంగనా రనౌత్ చెప్తుంది దైవదత్తమైన శక్తులు ఏవో ఉంటే తప్ప మోడీలాగా పనిచేయడం కుదరదు అనేది ఒకటి మొదటి తీసుకొచ్చారు. అసలు మోడీ భారతదేశానికి నాయకుడు కాదు, ప్రపంచానికే నాయకుడు అనేది రెండోది. మూడోది అసలు మోడీ వల్లే మూడో ప్రపంచ యుద్ధం రాకుండా ఉందని కూడా ఒకటి నడుస్తుంది. ఇప్పుడు నాలుగోది అసలు భారతీయులందరూ ఆయనకు ఆయనకు మనవాళ్ళు, అల్లుళ్ళు, మేనల్లుళ్ళు, ఇంకోటి తప్ప ఇంకోటి కాదని హైదరాబాద్లోనే చెప్తున్నాడు ఆయన. దానికి లాలూ ప్రసాద్ యాదవ్ చేసిన ఒక వ్యాఖ్యను ఆధారం చేసుకున్నాడు. లాలూ యాదవ్ ఏమన్నాడు, ఈయన అసలు హిందుత్వాన్ని నమ్మడు, హిందువుగా అయితే తల్లి చనిపోతే ఎందుకు ఇది చేయించుకోలేదు అని ఇలాంటి కామెంట్స్ చేశాడు ఆయన. అంతకుముందు ఎలాగో కుటుంబానికి సంబంధించి ఇంకా ఉన్నాయి. సో ఇటువంటివి లాలూ యాదవ్ లేవనెత్తినప్పుడు లాలూ యాదవ్కు సమాధానం చెప్పే సాకుతో మోదీ నాకు అసలు ఏమీ లేదు, భారతదేశమే నాది, భారతీయులే నా పరివారం అనే ఒక నినాదం తీసుకొచ్చాడు. అది కూడా తెలంగాణలో బాగా కలిసి వచ్చింది ఆయన. అవును. అంటే బీఆర్ఎస్ మీద, కేసీఆర్ మీద కుటుంబ పాలన అనే విమర్శ చాలా ఎక్కువగా ఉంది కాబట్టి వీళ్ళంతా కుటుంబ పార్టీలే. మీరు కాంగ్రెస్ను కూడా కలపాలి. ఇక్కడ కేసీఆర్ని అన్నారని కాంగ్రెస్ వాళ్ళు సంతోషించవచ్చు, కానీ మోదీ ఉద్దేశంలో గాంధీ కుటుంబాన్ని కూడా కలుపుతున్నారు. గాంధీ కుటుంబాన్ని, కేసీఆర్ కుటుంబాన్ని, ఇంకా లాలూ కూడా లాలూ కొడుకు ఉప ముఖ్యమంత్రి, లాలూ కూతుళ్ళు, లాలూ భార్య, లాలూ ఇంట్లో అందరూ పదవులు నిర్వహించారు కదా. అయితే ఆయన గట్టిగా ఉంటాడు, అది వేరే విషయం. కానీ అందుకని మోదీ అంటే నేనే నిజమైన వాడిని, నేను ఒక్కడిని, నేను ఉన్న కుటుంబాన్ని వదులుకొని దేశం కోసం ఉన్నానని. ఇంకోటి ఏంటంటే మోడీ ఎట్లయినా సంఘ పరివారం అనే ఒక అర్థం కూడా ఉంది కదా. కాబట్టి మోడీ పరివారం సంఘ పరివారం, ఇంకా వేరేదేం లేదు. దాన్ని ఆయన టాక్టికల్గా ఒక ఎత్తుగడగా వ్యూహాత్మకంగా దాన్ని వాడుతున్నాడు. పోనుపోనది ఇంకా పెరుగుతుంది. ఎందుకంటే మాస్టర్ ఆఫ్ షోస్ కదా, మాస్టర్ ఆఫ్ వాట్ ఈస్ ఎ పర్ఫార్మెన్స్. కాబట్టి భిన్నమైన వాళ్ళని కలుసుకోవడం, వేదికల మీద ఉండటం, మెసేజ్, విజువల్ మెసేజ్ పంపడం ఇంకా పెంచుతాడు. సరే, ఏంటి రేవంత్ సర్కారు 3 నెలలే ఉంటుందంటున్న కేసీఆర్ గారు వ్యాఖ్యలు రాజకీయపరమైన అంశం అనుకోవచ్చా, లేకపోతే ఏదన్నా జరగరాంది జరుగుతుందా? మరి బీజేపీ వాళ్ళకంత బలం లేదు. కానీ ఒకటైతే నిజం కదా, కొద్ది రోజుల కిందట కేటీఆర్ అన్నారు అంటే ఏదో యువ నాయకుడు ఉత్సాహంలో లేకపోతే దీంట్లో నిరుత్సాహంలో అన్నారు అని అనుకోవచ్చు ఓటమి తర్వాత. కానీ ఇన్ని రోజులు అయిన తర్వాత ఒకవైపున అభ్యర్థులను ప్రకటించుకుంటూ కేసీఆర్ లాంటి అనుభవజ్ఞుడు మళ్ళీ అదే మాట తీసుకొని వచ్చి ప్రభుత్వం 3 నెలలైనా ఉండదు అంటున్నాడు. అంటే ఎందుకు ఉండదు? ఏ ప్రభుత్వం అయినా ఎందుకు ఉండదు? అంటే ఒకటి కేంద్రం తొలగిస్తే ఉండదు, 2 అంతర్గతంగా తగాదాలు వచ్చి వాళ్ళు కనుక మెజారిటీ అట్లా కోల్పోతే ఉండదు, లేదు కొంతమంది ప్రతిపక్షంలోకి ఫిరాయించి వాళ్ళు అవిశ్వాస తీర్మానం పెడితే ఉండదు. ఈ 3 సినేరియోలకు తెలంగాణలో అవకాశం ఎక్కడుంది, ఎవరికి ఉంది? ఆ సినేరియో జరగాలంటే బీజేపీ, బీఆర్ఎస్ కలవాలి. అలా కలిసేది ఉందా? అంటే మీరు ఈరోజు చూడండి, కర్ణాటకలో కూడా కాంగ్రెస్ కొంత గడ్డు పరిస్థితి ఎదుర్కొంటుందని హిందూ ఆపైడ్ రాస్తూ ఉంది కొంచెం చాలా. అందుకని 6 గ్యారంటీస్నే ఇంకా నమ్ముకొని సిద్ధరామయ్య వాటిని ఇంకా పెంచుతూ ఉన్నాడని. ఇప్పుడు తెలంగాణలో కూడా 6 గ్యారంటీస్ మీద స్ట్రెస్ వాళ్ళు పెంచుతున్నారు. హిమాచల్ ప్రభుత్వం ఇప్పటికే కొంత చిక్కుల్లో పడింది. కాబట్టి ఇది కేవలం తెలంగాణ సినారియో కాకుండా జాతీయ స్థాయిలో కూడా కాంగ్రెస్కున్న 3 ప్రభుత్వాలను కొంచెం చిన్న డిస్టర్బ్ చేయాలి, అస్థిరపరచాలి అనే ఎత్తుగడ అయితే ఒకటి నడుస్తున్నట్టు కనిపిస్తుంది. దాంట్లో ఎవరే పాత్ర పోషిస్తారనేది భవిష్యత్తు చెప్పాలి. కేసీఆర్ మళ్ళీ అదే కేసీఆర్ కానీ బీఆర్ఎస్ కానీ మళ్ళీ అంటున్నారంటే తెర వెనుక ఏం జరుగుతుంది అని సందేహించాల్సిన అవసరం ఒకటి ఉంటుంది. నిన్న రేవంత్ రెడ్డి ఉదాహరణకు మనం అప్పుడప్పుడే మాట్లాడాం, మోదీ మేరా బడే భాయ్ అని అది ఇదని చాలా విశేష విధేయత, అపూర్వ స్నేహం ప్రదర్శించారు. అన్ని ఇంగ్లీష్ మీడియా అంతా కూడా బోర్న్హైమ్ టూ మచ్గా చూపించాడు, మరీ ఎక్కువగా అనే అంశాన్ని. అధిష్టానం దగ్గర ఏమైనా రేవంత్కి ఇబ్బంది అవుతుందా? అదే గుజరాత్ మోడల్ అన్నిటికంటే అన్యాయం. గుజరాత్ మోడల్ లాగా బెంగాల్లో తెలంగాణ అభివృద్ధి కావాలంటున్నాడంటే కాంగ్రెస్ అధిష్టానం గుజరాత్ మోడల్ ఆదర్శమైన ఒప్పుకుంటుందండి?
రేవంత్ రెడ్డి గారు ఒప్పుకుంటారంటే అసలు గుజరాత్ మోడల్ అంటేనే 2002 ఘటన